అనంతపురం రుద్రంపేటలో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నటువంటి ఎగ్జిబిషన్ నిర్వాహకులు యజమాని ఫక్రూని బెదిరించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ యొక్క సన్నిహితులు గంగారాం, అదేవిధంగానే ఆయన వర్గీయులు అనేటువంటి విధంగా ఈరోజు ఫక్రుద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగిద్ది ఎగ్జిబిషన్ వద్ద, ఎందుకు బెదిరించారు, ఎలా బెదిరించారు, మరి పోలీసులకు ఏం చెప్పారు అనేది తెలుసుకుందాం. మంచెంత ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఫక్రుద్దీన్ ఉన్నారు. అన్న చెప్పండి, ఏం జరిగింది అసలు, ఏమని బెదిరించారు, ఎవరు బెదిరించారు, ఏం జరిగింది అసలు ఇక్కడ? ముందుగా మీకందరికీ నా నమస్కారాలు. ప్రెస్ వాళ్ళకి నిన్నటి రోజు నేను ఇక్కడే ఉన్నాను. ఎగ్జిబిషన్ రన్నింగ్లో ఉంది. నిన్నటి రోజు 10 మంది వరకు దాదాపు వచ్చి లోపల ఎటువంటి ఇప్పుడు ఇది బుకింగు టికెట్ తీసుకొని లోపల ఎంటర్టైన్మెంటు కొన్ని లక్షలతో ఒక నయాగర్ జలపాతం, ఒక ఫాల్స్ అనేది నిర్మించడం జరిగింది. 2 నెలల కష్టంతో ఇది నిర్మించడం జరిగినది. దీని ప్రాసాలు కానీ ఖర్చులు కానీ విపరీతంగా ఉంటాయి. జనరేటర్ అయితే ఏమి, లైటింగ్ అయితే ఏమి, ఇవన్నీ దీనికి మేము ఈ టికెట్ రూపంలో ఖర్చు చేస్తూ ఉంటాము. దీనికి ప్రజలందరూ మాకు గత 26 సంవత్సరాలు 28 సంవత్సరాల నుంచి మాకు పూర్తిగా మద్దతుగా, అంటే నయాగర్ ఫాల్స్ అయినా కాదు వివిధ రకాలైన కాన్సెప్ట్లు వేస్తున్నాను. దానికంతా ప్రజల నుంచి స్పందన మంచిది ఉంది. ఎఫ్కే ఎగ్జిబిషన్ అంటే మంచి ఒక మెసేజ్ ఇచ్చే ఇది ఉంటుంది పబ్లిక్కి కానీ పిల్లలకు కానీ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఏది ఈ 10 దినాల నుంచి ప్రతి ఒక్కరు ఉల్లాసంగా వస్తున్నారు. ఫ్యామిలీస్ అంతా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ నిన్నటి రోజు ఒక 10 మంది మాదిరి ఒక బ్యాచ్ వచ్చి తాగి ఎంట్రన్స్లో నుంచి టికెట్ తీసుకోకుండా మా సిబ్బంది టికెట్లు అడిగితే మేము ఎందుకు తీసుకోవాలని వాళ్ళని నెట్టేసి లోపలికి వెళ్ళారు. నాకు వెంటనే మా సిబ్బంది నాకు ఫోన్ చేసి, అన్నా ఇట్లా దాదాపు 10 మంది ఇట్లా వెళ్ళిపోయినారు, లోపలికి పోతున్నారు, టికెట్లు అడిగితే మాకు దుర్భాషలన్నీ అని అంటే వెంటనే నేను ఇక్కడే ఎవరు వచ్చినారు, వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు, ఏంటి వాళ్ళు ఎవరు ఏమి అనేది నేను మనుషుల్ని చూస్తే ఐడెంటిఫై చేయగలను. కానీ వాళ్ళు ఏ రోజు నేను తెలుగుదేశం నాయకుడిని 92 నుంచి సభ్యత్వం తీసుకొని 3 తూర్లు తెలుగు యువత, 7 సార్లు డిస్ట్రిక్ట్ మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీగా పనిచేశాను. లాస్ట్ టైము వైఎస్ఆర్ గవర్నమెంట్లో టీడీపీ తరఫున 24వ డివిజన్కి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేశాను. 24వ డివిజన్ ఇన్ఛార్జిగా కష్టపడి ఇది చేశాము. ఇదే మన ఎమ్మెల్యే గారికి 6 నిమిషాలు పనిచేసేసి 24వ డివిజన్ ఎమ్మెల్యేకి దగ్గుబాటి ప్రసాద్ గారికి 24వ డివిజన్ తరఫు నుంచి మేము ఆయనతో ఎటువంటి డబ్బు కానీ తీసుకోకుండా మేము కష్టపడి నా సొంత ఖర్చులతో గెలుపుకి, తెలుగుదేశం గెలుపు, దగ్గుబాటి గారి గెలుపు అనే ఉద్దేశంతో మేము చాలా కష్టపడి నేను చేసినాను. అదంతా ఆయనకి తెలిసిన విషయమే. అయినా మరి ఎందుకు నా మీద ఒక పాత్ర ఏం జరిగింది? వచ్చినటువంటి వాళ్ళు ఏం చేశారు? ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు వచ్చేసేసి వెళ్ళిపోయారు. సిబ్బందిని దుబ్బేసిన తర్వాత నేను వెంటనే వెళ్ళి అనా అని చెప్పేసి వాళ్ళని పిలిస్తే వాళ్ళ దగ్గర వెళ్తేనే వాసన వచ్చింది, తాగిండేది. అప్పుడే కనుక్కున్నాను నేను వీళ్ళు తాగి ఉన్నారనేసి. నేను ఇదే విధంగా ఇది ఆడపడుచులు, ఫ్యామిలీస్, పిల్లలు అంతా వస్తూ ఉంటారు, మీ ఫ్యామిలీస్ను వస్తూ ఉంటారు. ఇది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాము. టికెట్ తీసుకోవాలన్నా చూడాలంటే కనీసం తీసుకోపోతే కనీసం నిలబడి మీరు ఒక పద్ధతి ప్రకారం అడిగితే పంపిస్తాం కదా, మేము ఇక్కడే ఉంటాము అని చెప్పాను. ఏంది వై మిమ్మల్ని అడిగేది, ఎవరు పోయి చెప్పినారా నీకు ఇది పెట్టుమని? మేము ఎమ్మెల్యే మనుషులరా, ఏమనుకున్నావు నువ్వు, ఇదంతా కాలుస్తామని గంటపాతంతో చెప్పినారు. వీళ్ళు ఇట్లా వర్గాలుగా మాట్లాడుతున్నారు అనుకునే లోపల దాంట్లో ఒకడు వచ్చేసి గంగారాంకి ఫోన్ చేసినాడు. గంగారాము మాట్లాడతాడు, తీసుకో అనేసి ఫోన్ ఇచ్చారు. నేను నమస్కారంనా ఇట్లా ఎవరిన మాట్లాడేదంటే గంగారాం రాయ్ ఎవరు
నేను ఫక్రునా ఎగ్జిబిషన్ నిర్వాహకుడిని అని చెప్పాను. ఆయనకి తెలుసు నేను ఎవరు అనేది. ఏమరా మా వాళ్ళు ఏమో అంటావంట, నువ్వు అసలుకి ఎట్లా పెడతావు, లాస్ట్ ఇయర్ నువ్వు చాలా చేసావు, లాస్ట్ ఇయర్ 10 లక్షలు వాళ్ళు డిమాండ్ చేశారు. ఎవరు? గంగారాము మన ఎమ్మెల్యే గారు ఖర్చులు ఎమ్మెల్యే నేరుగా అడిగారా? నేరుగా నన్ను 10 లక్షల రూపాయలు నేరుగా వాళ్ళ అర్బన్ ఆఫీస్లోనే నన్ను అడిగారు. అడిగితే ఎందుకు ఇది దేనికోసం ఇవ్వాలా అంటే, నాకు పార్టీ ఖర్చు ఏంది, నాకు కావాలా, నువ్వు ఇచ్చి నువ్వు చేసుకో ఏమన్నా కానీ, నేనేమన్నా రుసుములు ఇవి కట్టే ఉన్నాయి, ఆ చలానాలు నేను కట్టుకుంటాను చేస్తాను, ఇవెందుకు ఇవ్వాలంటే, నాకు ఇవ్వాలంటే నేను ఎందుకు ఇవ్వాలా, నేను కష్టపడేవానికి డబ్బులు ఇవ్వండి, నేనేమన్నా కాని పనులు ఏమన్నా చేస్తున్నానా, నాకేం అవసరం ఉంది నేను ఇవ్వడానికి అనేసి ఆ రోజు వాదోపవాదాలు అయినాయి. మీ మీడియా మిత్రులు కానివ్వండి, అందరూ కానివ్వండి, ఆ రోజు ముక్తాకంఠంతో వాదోపవాదాలు అంటే ఏమన్నారు? ఎమ్మెల్యే ఏమన్నారు? ఖర్చులు ఉన్నాయి, నువ్వు ఎట్లో పని చేస్తావు అది ఇది అనేసి నన్ను అన్ని విధాల టైట్ చేశారు. పర్మిషన్ల కాడ, ఆఫీసర్ల దగ్గర, వాళ్ళ దగ్గర, అందరి దగ్గర. అయినా కానీ అవన్నీ నేను రిక్వెస్ట్ చేసుకొని అన్ని విధాల ముందుకు సాగుతూ వచ్చి ఓపెన్ చేసుకొని వెళ్ళిపోయినాను. దానివల్ల నాకు కొన్ని రోజులు నిలబడింది ఎగ్జిబిషన్, పర్మిషన్లు వచ్చేకి. దాని తర్వాత స్టార్ట్ చేస్తే కింద నా క్లాస్ వచ్చింది పేమెంటు. అయినా కానీ భరించి నేను తీసేశాను. మళ్ళీ ఈ తూరి ఏదో ఓపెన్ చేసుకొని దేవుడు ఇచ్చిన సాటికి నడుపుకొని పోదాం అనుకుంటే మరీ వచ్చినారు నిన్నటి రోజు. వచ్చి వాళ్ళు చెప్పడం వచ్చేసి మేము దగ్గుబాటి మనుషులము, మేము ఎమ్మెల్యే మనుషులు అనేంతవరకు నాకు తెలియదు వాళ్ళు ఎవరని. మరి గంగారాము వచ్చేసి మా వాళ్ళే నీకు ఎగ్జిబిషన్ కాలుస్తాం చేస్తాం, నీది ఎక్కువైంది, మాతో పర్మిషన్ లేకుండా నీకు ఎట్లా పర్మిషన్లు వచ్చేసి జిల్లా అధికారులు ఇస్తారు, అందరి దగ్గర మేము తీసుకుంటాము, అన్నీ తీసుకున్నాము, మీరు చూపించమంటే చూపిస్తాం, అంతేగాని మీరు ఇచ్చేది ఏంది అంటే వాళ్ళు చెప్పిండేదే రాజ్యం అంట అనంతపురం. మరి ఇది ఎక్కడుందో నాకు రాజ్యము తెలియదు, కానీ ఇది మనకి స్వతంత్రం వచ్చిందే లేకపోతే శ్రీకృష్ణదేవరాయల్లో ఆ రాజ్యాల కాలమా ఇది, అప్పుడు సైనాధిపతి రాజులు ఉండేవాళ్ళు, అట్లా ఆ విధంగా మాట్లాడుతున్నారు. మేము చెప్పిండేది వేదము అని. ఏంది ఇది నాకు అర్థం కావడం లేదు. ఏమి ఇది జరుగుతూ ఉంది అనంతపురంకి? అంటే మరి దాడి చేశారా? దాడి జరిగింది అని ఇందాక మీరు కొన్ని మీడియాల్లో చెప్పారు. దాని విషయం చెప్తాను. వచ్చారు, దూరారు, చెప్పాము. అంతలోపల వచ్చేసేసి వాళ్ళకి చెప్పాను నేను, టికెట్ తీసుకోవాలంటే, లేదంటే వెళ్ళేది ఉంటే గిన చెప్పి వెళ్ళాలా, ఇది పద్ధతి కాదని. వాళ్ళు రావడం లోపలికి పోకుండా మళ్ళీ బయటికి వచ్చేసి దుర్భాషలాడి నన్ను ఇది చేశారు. అంతలోపల ఆయన గంగారాంతో నాకు మాట జరిగింది. ఏం నీది ఎక్కువైందంటే, నేనేం ఎక్కువ చేసినాను, ఏమన్నా ఉంటే చేసుకుంటా చేస్తానంటే చేసుకోబో అనేసి వాళ్ళ ఫోన్ వాళ్ళకి ఇచ్చేసాను. మరి వచ్చేసి ఆయన మనుషుల్ని పంపించాడు కారులో. ఆయన శిక్షావళి గన్మ్యాను, మళ్ళీ డ్రైవరు వీరా అని, మళ్ళీ వచ్చేసి హరి అనే అబ్బాయి, మళ్ళీ బుల్లెట్లలో వచ్చారు కొంతమంది, చిన్న బండ్లలో వచ్చారు. రావడం మా అబ్బాయి మీద చేసుకున్నారు. మా అన్న కొడుకు జౌహరుల్ భాష అని పండు అంటారు నిక్నేము, చేసుకున్నారు. వానికి ఎటువంటిది అర్థం కాలే, నాకు అర్థం కాలే, ఏంది ఇది ఏం జరుగుతూ ఉంది అనేసి. రే ఏం జరుగుతూ ఉందిరా, ఇది ఎందుకు చేయిస్తున్నావు అనే లోపల చేసాడు. వీడు మావాడును ఇట్లా దుబ్బాడు, వాడు బలంగా ఉన్నాడు, మరీ కొట్టాడు ఆ పక్క నుంచి వచ్చి. మీరు ఎమ్మెల్యేతో లాస్ట్ టైం ఏముడితో కొట్టారు? కత్తి కింద పడింటే ఆ కత్తి తీసుకొని కొట్టాడు. ఆ ముక్కు కాడ ఈడ అంతా తీసుకొని వచ్చారా వాళ్ళు? ఆల్రెడీ ఏం తెచ్చారో తెలియదు, కానీ అప్పటికి అంత లోపల నేను ఆయన మాట్లాడిండే తీరు చూసి గంగారాం గారిది సిఏ గారికి ఫోన్ చేశాను. అన్న ఎవరో వచ్చారు, మళ్ళీ వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని తాగొచ్చారు, చూడండి సార్ డిపార్ట్మెంట్ని పంపిందంటే వెంటనే స్పందించి సిఏ గారు ఫోటోను పంపించారు. వాళ్ళను ఉండడం వల్ల మొత్తము అంతా చెల్లాచెదిరే. వాళ్ళు ఏం తీసిండలే, తెచ్చినారేమో కానీ ఆయుధాలు అటువంటివి తీయలేదు యాక్చువల్గా.
అక్కడ ఉండే కట్టి తీసుకొని కొట్టినారు ఆవేశపూర్వకంగా. ఎందుకు కొట్టినారంటే లాస్ట్ టైం నువ్వు మా అన్నకి ఇది చేసినావు, నువ్వు చెప్పినట్లు ఏం లేదు, నీది ఎట్లా నడుస్తుందో చూస్తాము చేస్తాము అని వాళ్ళును దుర్భాషలు, డ్రైవరు దుర్భాషలు ఆడడమే, ఏంటుంటే అనుచరులు దుర్భాషలు ఆడమే, అంత విధి విధానాలు లేకోకుండా మరి మీరు తెలుగుదేశం పార్టీ నాయకుడు, తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. అదేవిధంగానే ఈ మొన్న జరిగిన ఎన్నికల్లో దగ్గుపాటి ప్రసాద్ కూడా పనిచేశారా అతని గెలుపు కోసం? 100% పనిచేసాము. ఆయనకు తెలుసు, వాళ్ళ తమ్ముడు ప్రతాప్కి తెలుసు, వాళ్ళ మేనమామ నారాయణ స్వామికి తెలుసు, వాళ్ళ చిన్న ఆయన టచ్ చేసి ఉంటారు, పెద్ద ఆయన ఆదినారాయణ మేనమామ, ఇంకొక ఆయన వచ్చేసి ఏదో పేరుంది, వాళ్ళ టచ్ చేసి వాళ్ళ పెద్ద ఆయన చిన్న ఆయన ఉన్నారు. వాళ్ళంతా నా ఇంటికాడికి వచ్చినారు, నాతో మాట్లాడిపోయేవాళ్ళు, కాఫీ టీ తాగేవాళ్ళు, బాగా చేస్తున్నావు ఫక్రు అన్నోళ్ళు ఈయనకి తెలుసు. మరి ఎవరు ఏ విధంగా కలవపోసి ఆయనకి జోల్లో పోసారో కానీ ఆయన డిఫరెంట్ అయిపోయాడు. నాకు డబ్బే ప్రధానం అంటున్నాడు ఆయన. మేము కష్టపడి ఎందుకు ఇస్తామండి, మేము పార్టీ లీడర్లు. మరి ఈరోజు పోలీసులకి ఫిర్యాదు చేశారు కదా, ఎవరి దగ్గరికి వెళ్ళారు, ఏమని ఫిర్యాదు చేశారు? మేము ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము. రాత్రి పెయిన్ ఉందంటే మా బాబుకి హాస్పిటల్ అడ్మిట్ చేసింటివి. అదంతా స్కానింగ్ అంతా, ఎందుకంటే వయసులో ఉండే పిల్లోడు, రేపొద్దున మేము చూపిపోతే గిన, రేపొద్దున ఏమన్నా అయితే గిన రేపొద్దున ఫ్యూచర్ బ్రేక్ అవుతుంది బాబుదని రాత్రినే మేము వెళ్ళి హాస్పిటల్ అన్నీ చూపించాము. అంతా చూసేసి వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చారు. ఆ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని పొద్దున్న ఎస్పీ గారి దగ్గర వెళ్ళి ఇట్లా వాళ్ళు మళ్ళీ మార్నింగ్ వచ్చారు. నేను వెళ్ళేవాడిని కాదు, మళ్ళీ మార్నింగ్ కొంతమంది దగ్గుబాటి మనుషులని వచ్చారు. వచ్చి వాళ్ళు అన్నతో వచ్చి సెటిల్మెంట్ చేసుకో, లేని పక్షంలో నీకు బాగుండదు, నీ ఎగ్జిబిషన్ అంతా కాల్ చేస్తాము, నువ్వు లేని దాంట్లోకి అనర్థాలకి మూలమవుతావు అని హెచ్చరించారు. సర్లే నేను వచ్చి కలుస్తాను పోండి నా అనేసి మంచిగా చెప్పి పంపించాను. నేను ఇంకా ఇది అయ్యేలేదని ఎస్పీ గారిని కలసాలని ఉద్దేశంతో, ఎందుకంటే నడిబొడ్డున జిల్లా నడిబొడ్డున ఈ హెడ్ క్వార్టర్ అనంతపూర్లో ఇటువంటి జరగడం ఏంటి, ఈ కూస్తే పోలీసు స్టేషన్ ఉంది, ఇక్కడ జరగడం ఏంటి, అసలుకి వాళ్ళు ఏమి అట్లా అయినారు, ఎటువంటివి మాకైతే అర్థం కావడం లేదు. ఆయన డబ్బే ప్రధానం అంటారు, అనుచరులు డబ్బే. ఎస్పీ దగ్గరికి వెళ్ళారు కదా, మరి ఏమని చెప్పారు? మేము చెప్పాము రాతపూర్వకంగా రాసి, సార్ ఇట్లా దౌర్జన్యం చేసి ఇట్లా లోపల దూరినారు, మళ్ళీ వాళ్ళు జనాలు వచ్చారు, జనాలు వచ్చిన తర్వాత వచ్చేసి మళ్ళీ ఆయన ఫోన్ కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనుషుల్ని పంపించారు. వాళ్ళంటే వచ్చేసి ఈ హరి అనేవాడు, మళ్ళీ వచ్చేసి వాడు శాంబని ఏదో వీరా అనేవాడు వచ్చి, మళ్ళీ అతనింట గన్మ్యాన్ శిక్షావళి వచ్చి బండ్లో ఎమ్మెల్యే గారి బండో, అది ఈయన గంగారాం గారి బండు వచ్చి అరాచకం సృష్టించారు, పోయారు. ఇదంతా జరిగింది అని చెప్పి డిఎస్పీ గారికి మెసేజ్ ఇచ్చాము. ఆయన తగు చర్యలు తీసుకుంటాము, దీని మీద యాక్షన్ తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. నాకైతే పూర్తిగా మద్దతు జరుగుతుందని అనుకుంటున్నా. అనంత ప్రజలు ఇది చూస్తున్నారు. ఇటువంటి రాజకీయము, ఇటువంటి రౌడీజాలు మేము సినిమాలో చూసాం కానీ చిన్నప్పుడు ఎప్పుడూ చూడలేదు. అది అనంతపూర్లోనే చూస్తున్నాను, అది నా మీదనే చూస్తున్నాను. ఎందుకు పర్టికులర్గా మీ పైన ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఏమంటే గిన ఏం లేదు, మేము ఇప్పుడు ఎలక్షన్లలో అంతా చేసాము, అంతా ఇది చేసాము. నాకి ఆయనకు వచ్చిండేది డబ్బు ఆయన డిమాండ్ చేయడము, నేను డబ్బు ఈయనని అనడము. ఆ రోజు ఏం డబ్బు, దేనికి సంబంధించిన డబ్బు? ఇదే ఎగ్జిబిషన్కి నిర్వహించుకోవడానికి వాళ్ళకి సపరేట్ డబ్బు కావాలంట, వాళ్ళకి ఇస్తేనే మేము నిర్వహించుకోవాలంట. అంటే మీకు అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయా? అన్ని రకాల పర్మిషన్లు ఉన్నాయి. మరి ఇంకెందుకు మరి? అయినా కానీ వాళ్ళకి ఇది సుంకం చెల్లించాలని, వాళ్ళ చలానా కట్టాలంట, వాళ్ళ చలానా కట్టి వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలంట. ఇది మళ్ళీ అసెంబ్లీలో మళ్ళీ కొత్తగా ఏమన్నా రాశారో ఏమో నాకైతే తెలీదు. మా అధ్యక్షులు గారు, మా సీఎం గారిని ఒక లెటర్ పెట్టి పత్రికల ద్వారా కానీ ఆయనతో డైరెక్ట్ గారిని కలిసి
ఆయనతో ఏం సార్ ఇటువంటిది ఏమన్నా ఉందే కొత్తగా జీవో ఏమన్నా ఎవరిని అడుగుతారు? చంద్రబాబు నాయుడు గారిని మా అధ్యక్షులు ఆయనే మాజీ అధ్యక్షులు ఆయనే ఇప్పుడు ప్రజెంట్ సీఎం ఆయనే మా గవర్నమెంట్లో మేమే చెప్పు తీసుకొని కొట్టుకుంటున్నాము. మా గవర్నమెంట్లో మేమే చెప్పు తీసుకొని కొట్టుకుంటున్నాము. అది మా పరిస్థితి. ఇది మొత్తం పైన అనంతపురం నగరంలో ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫక్రుద్దీన్ చెప్తున్నటువంటి పరిస్థితి. అన్ని రకాల పర్మిషన్లు ఉన్నాయి. అయితే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు సంబంధించినటువంటి అనుచరులందరూ కూడా దాడి చేశారు. ఎమ్మెల్యేతో వచ్చి సెటిల్మెంట్ చేసుకోమంటున్నారు, లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయనేటువంటి విధంగా వారు హెచ్చరిస్తున్నారని చెప్పి ఇక్కడ ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఫక్రుద్దీన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. తన ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రసూల్, ఇట్స్ టీవీ, అనంతపురం జిల్లా నుంచి.